హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పుదీనా రైస్ చేస్తున్నాను. ఈ పుదీనా రైస్కి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నిండుగా తీసుకోవట్లేదండి, తల కొట్టి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. దీనికి బదులు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి కడిగేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందాము. మిక్సీ జార్ ఒకటి తీసుకొని 2 టమాటాలు 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 యాలకులు వేసుకొని ఒక పావు కట్ట పుదీనా కట్ట తీసుకుంటున్నాను. ఇవి ఒలుచుకొని నీట్గా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోనండి, ఇలా మిక్సీ పట్టుకున్నాము కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. వెల్లడిపాటి కడాయి కూడా పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్కి బదులుగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, అనాస పువ్వు వేస్తున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి జాజికాయ ఉంటుంది కదా, ఇది తురుముకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన పుదీనా ఉంది కదా, ఈ పేస్ట్ వేసుకుందాము. ఇదంతా కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఈ పుదీనా రైస్ మనకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి, పెరుగు చట్నీతో. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కారం వేస్తున్నాను. ఇది కారం తక్కువగా ఉంటుందండి. కారం ఎక్కువగా ఉంటే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. నేను నిండుగా వేయలేదండి, బాస్మతి రైస్ తలకొట్టి వేస్తున్నాను కదా, 1.5 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. ఇందులోకి రుచికి తగ్గట్టు కల్లుప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలండి. నీళ్ళు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ వేసుకున్నాము. ఇవి మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదా బాస్మతి రైస్ అనేది ఇరిగిపోతుంది, ముక్కలుగా ఇరిగిపోతాయి. అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇంకా సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, రైస్ మగ్గిన తర్వాత చూపిస్తున్నాను. బాగా ఉడికింది కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని అలా వదిలేయండి. అప్పుడే ఆ వేడికి లోపల రైస్ అనేది బాగా ఉడుకుతుంది. ఇందులోకి నేను పెరుగు చట్నీ చేశాను, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.